మా జున్నుకి ఏమైందంటే డబుల్ టైఫాయిడ్ వచ్చింది అండ్ అందులోనూ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలన్నారు. సో అందుకే అడ్మిట్ అయ్యాము. పాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఫీవర్ వస్తూ పోతూ ఉందన్నమాట. సో చలి జ్వరాల్లాగా వస్తూ ఉంటాయి కదా, అలానే అనుకున్నాము. అండ్ 2-3 డేస్ కి కూడా వాడికి తగ్గిపోయేది. సో అందుకే మేమంత కన్సర్న్ అవ్వలేదు. అండ్ అందులోనూ వాడికి టైఫాయిడ్ సిమ్టమ్స్ కూడా ఎక్కువ లేవు, వామిటింగ్స్ గానీ మోషన్స్ గానీ. సో కొంచెం యాక్టివ్ గానే ఉండేవాడు. సడన్ గా ఇంకా చలి జ్వరంలా వచ్చేసి చెస్ట్ పెయిన్ వస్తుందమ్మా అన్నాడు. సో అందుకే అప్పటికప్పుడు సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తే ఎక్స్‌రే తీశారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, నిమోనియా అని అన్నారు. బట్ బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసింది టైఫాయిడ్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని. బాగున్నప్పుడు వీడియోస్ ఎందుకు అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే మీ అందరికీ తెలియాలన్నమాట. సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఇప్పుడు ఇలా అవుతున్నాయి అని చెప్పి తెలుసుకుంటారని చేస్తున్నా. పిల్లలకి ఫీవర్ వచ్చి ఒక 2-3 డేస్ కి తగ్గకపోతే కన్ఫర్మ్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించండి. సో అందులోనే తెలుస్తుంది ఏం ఫీవర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పి. మా జున్నుకి 5 డేస్ కోర్స్ అయితే ఇచ్చారనమాట. సో కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ అయితే చేసి, సో ఇన్ఫెక్షన్ అనేది కొంచెం పర్వాలేదు, తగ్గింది అన్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంకా డిశ్చార్జ్ అయిన రోజే మా వారు బావగారు హైదరాబాద్ వెళ్లారు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బాయ్.